హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా కారపూస రవ్వ వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చిటికెడు సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక 100 గ్రామ్స్ సాబ్దాన్ తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 1 డే పాటు నానబెట్టుకొని ఆ తర్వాత దాంట్లో ఉండే వాటర్ మొత్తం తీసేసి సాబ్దాన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత 100 గ్రామ్స్ సాబ్దాన్ తీసుకున్నాం కాబట్టి 250 గ్రామ్స్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ తీసుకొని ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉండలు కట్టకుండా మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఒక 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసి ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒక 1/2 కప్ వరకు కొత్తిమీర కూడా సన్నగా తరిగి కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ వరకు చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాతనే చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ తర్వాత ఇలా షీట్స్ పైన కానీ క్లాత్ పైన కానీ ఎలా అయినా పెట్టుకోవచ్చండి. ఒకవేళ మురుకుల పావు లేకపోతే ఇలా జిప్లో కవర్లో యాడ్ చేసి ఆ తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి. కొంచెం జిప్లో కవర్లో లూజ్గా చేసి యాడ్ చేస్తే ఇలా రౌండ్గా వస్తాయండి. ఒకవేళ మురుకుల పావు ఉంటే కారపూస బిళ్ళ ఉంటుంది కదా, కారపూస బిళ్ళ పెట్టుకొని ఆ తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. ఇలా కారపూస అలా చేసుకున్న తర్వాత అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాలనుకుంటే ఒకవేళ మురుకుల పావు లేకపోతే హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. అన్నీ ముందుగా ఇలా రౌండ్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా రౌండ్స్ చేసుకున్న తర్వాత షీట్ పైన కానీ క్లాత్ పైన కానీ ఇలా నార్మల్గా హ్యాండ్తో చిన్నగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి. ఎండలో ఒక 1 డే పాటు పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం కొంచెం ఈవినింగ్ వరకు మొత్తం ఎండిపోతాయి. అలా ఎండిపోయినప్పుడు ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని కావాలనుకున్నప్పుడు వేయించుకోవచ్చు. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. చూసారు కదా, ఇలా మొత్తం ఎండిపోయిన తర్వాత ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.